ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే గురువుగారు వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలో అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ వారంలోని ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు? వృషభ రాశి వారికి కూడా 80% బాగుంది. ఓకే. వ్యయస్థితిగతుడైనటువంటి కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం నుంచి జన్మంలో రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలు, ఆ తర్వాత లాభంలో రాహువు, రాజ్యస్థితిగతుడైనటువంటి శని, పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావాలు. ఇది గ్రహస్థితి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఇంతవరకు ప్రమోషన్స్ వచ్చినాయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఎదురు చూడొచ్చు. తర్వాత ఈ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రానటువంటి వాళ్ళకి వస్తాయి. టీఏలు, డిఏలు, ఆర్ఎస్లు గవర్నమెంట్ నుంచి జగన్ గారి ప్రభుత్వం మనకు ఇన్ని రోజుల నుంచి శాలరీలు ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఇలా మనం వింటూ ఉంటాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ ప్రభుత్వం నుంచి అయినా సరే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిందలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇస్తారు కానీ అలాంటి బకాయిలని ఒకే ట్రిప్లో ఇచ్చి పడేస్తారనమాట. ప్రభుత్వం ఎప్పుడూ ఆపదు. కాబట్టి ఆ డబ్బంతా కూడా వీళ్ళకి వచ్చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ యాజమాన్యాలు గుర్తిస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అడ్మినిస్ట్రేషన్ గుర్తిస్తుంది. అండ్ రకరకాల ఊరుల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. మరి ట్రాన్స్ఫర్స్ రావాలా? ట్రాన్స్ఫర్స్ కావాలి అంటే ఆడవాళ్ళు పాపం ఇల్లు ఒక చోట, వాళ్ళ ఉద్యోగం ఒక చోట, మళ్ళీ ట్రాన్స్పోర్టేషను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ ట్రైన్లో వెళ్ళి వచ్చేటటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. జాబ్ ఇక్కడ, ఇల్లు అక్కడ, సంసారం అక్కడ. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా రిలీఫ్గా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఈ వృషభ రాశి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద ఇళ్లల్లోకి మారుతారు, మిద్దెళ్లల్లోకి మారుతారు. ఇక సొంతంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత స్థలాలు కొనుక్కుంటారు, తర్వాత సొంత ఇళ్ళు కొనుక్కుంటారు వృషభ రాశి వాళ్ళు. అండ్ ఈ వృషభ రాశి వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, అక్కా చెల్లెలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఇచ్చి ఈ వారంలో, అంటే ఎప్పుడు కంటిన్యూస్ ఇంపార్టెన్స్ ఎవరు ఏ మానవుడు కూడా ఇప్పుడు ఈ వారంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలి అనుకునే, తాను చేయాలనుకునే డబ్బు రూపంలోనో లేదా ఏదో ఒక ప్రేమ రూపంలోనో ఏదో ఒక రూపంలో అక్క చెల్లెల్ని కొంచెం బాగా చూసుకుంటారు వీళ్ళు. అందువలన ఈ యొక్క వృషభ రాశి విద్యార్థులు కొంచెం అధిక శ్రద్ధ పెట్టి చదవాలి, జన్మ గురుడు. లేకపోతే కనుక వీళ్ళు కొంచెం మార్కులు తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు టెస్టులు రాశారు, ప్రభుత్వ పరంగా వీళ్ళకి అంత అనుకూలత అనేటటువంటిది లేదు. అయితే లాభ రాహు ఉండడం వల్ల కొంచెం మెస్మరిజం పవర్ అనమాట. వీళ్ళు ప్రిలిమినరీ టెస్ట్స్ ఇవన్నీ కూడా రాసుకుని ఇంటర్వ్యూ వరకు కనుక వెళ్ళగలిగితే అక్కడ వీళ్ళు ఇంటర్వ్యూయర్స్ని ఇంప్రెస్ చేయగలుగుతారు. సో ఈ ఉద్యోగం రాకుండా చాలా కాలం నుంచి ఏమండి నేను ఉద్యోగం చేస్తాను, అప్లై చేస్తా అంటూ అప్లై చేయని మహానుభావులు చాలామంది ఉన్నారు వృషభ రాశిలో. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యం చేసి ఈ వీక్లో కనుక అప్లికేషన్స్ కనుక పెట్టినట్లయితే, ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఇక రైతులు బ్రహ్మాండంగా ఉంటారు. మనకి వృషభ రాశి రైతులు మంచి పంటను తీస్తారు. వీళ్ళ పంటలకి ఏ విధమైనటువంటి అడ్డంకులు రావన్నమాట. కూరగాయల ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇవన్నీ కూడా బాగుంటాయి. బిల్డర్స్, రియల్టర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళంతా కూడా అధిక లాభాలు పొందుతారు. ఇంతవరకు బిల్డర్స్ వీళ్ళ డబ్బులంతా కూడా స్టకప్ అయిపోయి ఉన్నాయి వడ్డీలకి తీసుకొచ్చి. అటువంటి వాళ్ళు మరి ఈ వారం మనకు అక్కడ ఏపీలో కూడా మంచి కొత్తగా గవర్నమెంట్ రావడం, కొంతమంది అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్కి అటు వెళ్ళడం, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ కొంచెం స్టక్ అయినటువంటి అమౌంట్ కొంచెం సేల్స్ గవర్నమెంట్ డిక్లేర్ అయింది కాబట్టి జనాలు కొంటారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ రేట్లు చెప్పి నాటకాలు ఆడితే కనుక బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొనరు, ఎంప్లాయీస్ కొనరు. ప్రజలు గవర్నమెంట్కే బుద్ధి చెప్తున్నారు వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్. కాబట్టి బిల్డర్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్లు దొంగ భూములు అంటే భూములు దొంగ అమ్ముతూ ఉంటారు వీళ్ళు. మళ్ళీ డూప్లికేట్ భూమి వచ్చేసింది, అంటే దాన్ని ఏమంటారు, చాలా డిమాండ్ వచ్చేసింది అన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయకుండా వీళ్ళు కనుక చక్కగా ఉన్న దాంట్లో కనుక చేస్తే వీళ్ళకి ఎక్కడికి వీళ్ళ బిల్డింగ్లన్నీ కూడా అమ్ముడైపోతాయి అనమాట ఈ వృషభ రాశి వాళ్ళు చేసే. గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ వారం వీరికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వారికి వచ్చేసి ఏంటంటే వృషభ రాశి వ్యక్తులకు వచ్చేసి ఈ వారం
వారంలో వారికి ఇంకా మెరుగైన ఫలితాలు, ఇంకా వారికి వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉండాలి అంటే ఈ వారం మొత్తంలోని వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? రవి రవి జపం చేసుకోవాలా, రవి స్తోత్రాలు చదువుకోవాలా. రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఈ వారం. కాబట్టి మనం ఎంతసేపు కూడా రవికి ఓం ఆదిత్యాయ నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు పూజలు చేయాలి. తర్వాత ఆదివారం నాడు పసుపు పువ్వులతో స్వామివారికి చేసి చక్కగా పాయసాన్ని కనుక నివేదన కనుక చేసి ఆ ఆదివారం నాడు వీళ్ళు మందు కొట్టకూడదు, సిగరెట్లు తాగకూడదు, బ్రహ్మచర్యం పాటించాలా, నేలపైన పడుకోవాలా. ఈ జాగ్రత్తలు కంపల్సరీ సూర్యనారాయణ మూర్తికి చేయాలి, మిగతా గ్రహాలకు ఎలా ఉన్నా. ఈ విధంగా కనుక ఈ వారం చేసి జిల్లేడు చెట్టుకు నీళ్లు వేసి జిల్లేడు చెట్టు పువ్వులతో మనం చక్కగా పరమేశ్వరుడికి ఆంజనేయ స్వామి వారికి కనుక ఆదివారం నాడు అర్పించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ వారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.